నడపలేక చిన్నబాబు ఇబ్బందులు పడుతున్నాడని వాళ్ళు చెప్తారు. సార్ ఢిల్లీలో బాబు రేవంత్ చర్చలు జల వివాదానికి పరిష్కారం దొరికినా అవి జరుగుతున్నాయా లేదు తెలియదు. అంటే దాని మీద కొంత చంద్రబాబు ఎలాగో నిన్నటి నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. అంటే ఆ విషయం మీదే అంటారు, ఇంకా చాలా మాట్లాడే అవకాశం ఉంటుందా దీని మీద? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జల నీటి సమస్యలే అన్నారు. అయితే ఏమైందంటే అక్కడ కూడా ఒక సమస్య వచ్చింది. బనకచెర్ల మీద మేము మాట్లాడతామని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పారు. సరే ఏదైతే రేవంత్ రెడ్డి కూడా వస్తారని వీళ్ళు అన్నారు. అది అయిన తర్వాత తెలంగాణలో ఒక వివాదం ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వచ్చింది. బనకచెర్ల మీద ఎలా మాట్లాడతారు, చంద్రబాబు అజెండా సెట్ చేస్తే మీరు వెళ్తారా, ఈ పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు. సో ఇది వస్తుందని ఊహించినట్టుగా ప్రభుత్వం కూడా ముందే ఒక లేఖ రాసి బనకచెర్లను మీరు అజెండాలో పెట్టకండి, అది అసలు లేదు కదా అనే ఒక పద్ధతిలో వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఏ తర్వాత బనకచెర్ల చర్చ రాదు. కానీ అసలు ఎప్పుడు చంద్రబాబు వెళ్తుంటే మీరెందుకు వెళ్ళాలి అనే మనం మాట్లాడే ఈ సమయానికి ఇంకా పూర్తి క్లారిటీ కూడా లేదు. కానీ చంద్రబాబు అయితే ఉన్నాడు ఆల్రెడీ. అమిత్ షాకు బనకచెర్ల గురించి అమిత్ షాకు అన్నీ అమిత్ షాకు చెప్పడమే. ఆర్థిక ఆయన హోంమంత్రి, బీజేపీ వ్యవహారాలు చూస్తారు కదా, ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు అని స్పష్టంగా చెప్పారు. బనకచెర్ల ఏదో ఒక విధంగా ఇప్పించాలి నీళ్ళ గురించి అని కూడా చెప్పారు. రెండు రాష్ట్రాల సమస్య ఇవన్నీ చెప్పారని. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టర్మ్స్ అక్కడ ఉండి జరుగుతున్నప్పుడు చంద్రబాబు అక్కడ ఉండి కొంత తన మాట నడిపిస్తున్నప్పుడు ఇప్పుడు ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ ఆ వ్యూహంలో ఆ ఉచ్చులో చిక్కోవాలి అన్న పద్ధతిలో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడటం, ప్రభుత్వం కూడా బనకచెర్లను తీసేయండి అని రాయటం అది జరిగింది. సో ఈ సమయంలోనే ఇక్కడ వెదిరే శ్రీరామ్ అనేది వరకు నీటి వనరుల సలహాదారు ఆయన కూడా మాట్లాడుతూ గోదావరిలో చాలా మిగులు జలాలు ఉన్నాయన్నది అసలు మిథ్య. పైనున్న రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకోలేదు కాబట్టి మిగులు నీళ్ళు వస్తున్నాయి, కానీ వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటే ఇక్కడ ఏం రావు. కృష్ణానదిలో ఇప్పటికీ అవసరాన్ని మించి ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ఏదో చాలా సమృద్ధిగా మిగులు జలాలు ఏదో వెళ్ళిపోతున్నాయి అన్నది అది సరికాదు అని శ్రీరామ్ చెప్పిన దాంట్లో ఇంకొక ముఖ్యమైన అంశం ఏమంటే దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి ఇదివరకు ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణకు కూడా వర్తిస్తాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోయర్ రైపీరియన్ స్టేట్ అంటే కాదు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు లోయర్ రైపీరియన్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కు తెలంగాణకు కూడా చెందుతుంది అని. సో ఒక విధంగా మౌలికమైన అంశాలే ఢిల్లీలో తేలాల్సింది. వీటన్నిటికీ అక్కడే ఇప్పుడు పరిష్కారం వస్తుందని మనం చెప్పలేం, కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తిగా ఆ చర్చల్లో పాల్గొంటే కొంత అవగాహనకు వచ్చి 4 అడుగులు వేస్తే మంచిదే. రేవంత్ రెడ్డి కేసీఆర్ హయాంలో అనుసరించిన జల విధానాన్ని దాదాపు పారాడిమ్ షిఫ్ట్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అది మళ్ళీ పాత కేసీఆర్ పక్కన పెట్టినవి కొన్ని మళ్ళీ తీసుకోవటము, అసలు మహబూబ్నగర్ నుంచే నీళ్లు తీసుకుందాం ఆ జిల్లా నుంచే అని చెప్పడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. చూడాలి, మనకు సాయంత్రానికి ఈ విషయంలో క్లారిటీ రావచ్చు. కానీ ఒకటి కనిపిస్తుంది, రేవంత్ రెడ్డి కాబట్టి అక్కడ చంద్రబాబు గారి ఏదో పాత సంబంధంతో ఇదేదో జరుగుతుందనే మిథ్య మటుకు తమ్ముడే ప్యాకెట్ అనేది చాలా స్పష్టంగా ఉంది. అది తెలంగాణనే ఆంధ్రప్రదేశ్ అనేది అయితే క్లియర్. దాన్నే ఎస్టాబ్లిష్ చేయాలని బీఆర్ఎస్ ఎక్కువ ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అలా చేస్తారు కాబట్టి ఈయన ఇంకా కొంచెం ఎక్కువ చేస్తున్నాడు. సో ఈ మధ్యలో రెండు రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభన ఇంకా పెరుగుతుంది. చెప్పండి సార్, జనసేన బాబ్జీ బూతులు పవన్ కళ్యాణ్ స్పందించరా అని చెప్పి ట్రోల్ అవుతున్న నేపథ్యం. నిజంగా నిన్న నేను చాలా తీవ్రంగా మాట్లాడాను.